నకిలీ గురువులకి అసలు గురువులకి ఉన్న తేడా చెప్తాను. పూర్వకాలం ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకి 1000 ఎకరాలు భూమి ఉండేది. ఆయనకు ఒక మంచి గురువు గారు సాంగత్యంలో ఆయన వ్యవసాయం భూమి పండించుకుంటూ సుఖ సంతోషాలతో బతికేవాడు. ఆయన ఇలా ఉంటుండగా ఒక కొత్త గురువు గారు ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయనకి పరిచయం, ఓ మంత్రం ఇస్తాను చేయవయ్యా, 1000 ఎకరాలు కూడా పండించొచ్చు, క్షుద్ర మంత్రం ఆయనకి ఇచ్చాడు. ఆ భార్య ఆయన కూడబలుక్కుని ఇంక గురువు గారు చెప్తే చెయ్యొద్దంటారు. ఈయన అతను రోజుని ఆలాపనగా చదివాడు. చదువుతులోకి ఆ క్షుద్ర ప్రభావం వల్ల, మంత్ర ప్రభావం వల్ల ఒక పొట్టి రాక్షసుడు అతను ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. ఏముంది స్వామి, ఇలాగా భూమి అంతా మేము పండించలేకపోతున్నాం, 1000 ఎకరాలు భూమి ఉంది నాకు, అంచేత అంతా పండిలాగా నాకు శక్తి ఇవ్వండి అంటే అలాగే చేస్తాను, కానీ ఒక షరతు, నువ్వు పని చూపెట్టని పక్షంలో నిన్ను తినేస్తానన్నాడు ఆయన. అలాగే అన్నాడు. ఒక్క రోజులోనే 1000 ఎకరాలు దున్నేసివాడు ఆయన. అలాగా 2-3 వారం 10 రోజులు నెల్లాళ్ళ వదిలి పంట పండింది, ఊడి చేసాడు, నాకు పని చూపెట్టమన్నాడు. పని చూపెట్ట తినేస్తానంటే ఏం జరిగింది, ఆయన వెళ్ళి ఏడ్చాడట గురువు గారి దగ్గరికి వెళ్ళి, తప్పైపోయింది గురువు గారు, మిమ్మల్ని తెలియకుండా అలాంటి పని చేసామంటే, ఓ పని చెయ్యి, ఓ తాడి చెట్టు చూడు, పొడుగంటి తాడి చెట్టు, సాపైన తాడి చెట్టు, నేను చెప్పేదాకా ఇది ఎక్కడం దిగడం ఇదే పని అని చెప్పు వాడికి అన్నాడు. ఆడేం చేశాడు, పొట్టి కదా, పొట్టులో తాడి చెట్టు ఎక్కడం దిగడంలో కాళ్ళు పట్టేసి కనపడకుండా మాయమైపోయాడు. ఇంకా అడగలేదు. అలాగా నకిలీ గురువులు ఉంటారు, తప్పుదో పట్టించేవాళ్ళు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి.